పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు ఎన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. ఇందులో భాగంగా పొదిలి పట్టణంలోని పెద్ద బస్టాండ్ సెంటర్ వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. పొదిలి పట్టణాధ్యక్షులు సానికొమ్ము శ్రీనివాసులరెడ్డి, మండలాధ్యక్షులు గుజ్జుల సంజీవరెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్త అన్నా రాంబాబు హాజరయ్యారు. ముందుగా ఆయన అక్కడ ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు చేతిలో ప్లేకార్డులు పట్టుకొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ చంద్రబాబు హామీ పత్రాలకు సంబంధించిన ప్లేకార్డులను దహనం చేసి తమ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నా రాంబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రామనారెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజా వ్యతిరేక విధానాలను అమలుస్తున్న ప్రభుత్వంపై వారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పొదిలి పట్టణ, మండల స్థాయి చెందిన ముఖ్య నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఒక్కసారి చెప్పింది నీకు ఏమి మీకు అంతా ఒప్పుతారు నెలకొండు పార్టీ అధ్యక్షులు వారు మిగిలిన పెద్దలు కూడా దృష్టి సారించి వాటిని పూర్తి చేయాలి. అలాగే జనాభా లెక్కలు తీస్తా ఉన్నారు. జనాభా లెక్కల్లో కూడా గతంలో కన్నా తగ్గినాయని చెప్పేసి అంటున్నారు. కాబట్టి దాని మీద కూడా నాయకులు జాగ్రత్తగా తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నా. చేపట్టిన ఈ నిరసన ర్యాలీకి ఇక్కడికి విచ్చే జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జై జగన్ నాయకత్వంలో ఈ రోజు పొదిలి పట్టణ మరియు మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క వెన్నుపోటు దినం యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు అన్నా రాంబాబు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు ఇచ్చినటువంటి అన్న శ్రీ సానికొమ్ము శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పెద్దలు బేగ్ గారు, అదేవిధంగా మండల అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పొదిలి పట్టణ మరియు పొదిలి గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోదరుడు పిచ్చిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అలాగే గుజ్జల సంజీవరెడ్డి గారి నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షల్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలేమి ఈరోజు అదనంగా మిమ్మల్ని కోరడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మిమ్మల్ని అదనంగా ఇవ్వమని చెప్పేసి కోరడం లేదు. మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఎన్నికల హామీల మేనిఫెస్టోలో ఉన్నటువంటి వాటిని ప్రజలకు అందించండి. ఇప్పటికే 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ ఉంది. ఇప్పటికైనా మీ వెన్నుపోటు ప్రజలను పొడవకుండా మానుకొని ఇప్పటికైనా మీరు ఇచ్చిన ప్రతి హామీని ప్రజలకు అందించాలా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా. ఎవరు ఇచ్చిన మాట ప్రకారం నిలబడ్డారు, ఎవరు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకుండా ప్రజల్ని మోసం చేసి వెన్నుపోటు పొడిచిందనేది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. మీకు ప్రజల అవకాశం ఇచ్చింది ప్రజలకు మేలు చేయమని, కానీ మీరు వ్యక్తిగత స్వార్థంతో ప్రజల్ని మోసం చేస్తూ ప్రజల్ని వెన్నుపోటు పొడుస్తూ ముందుకు పోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఇప్పటికైనా మీరు పునరాలోచన చేసుకొని ఇప్పటి వరకు చేసినటువంటి 2 సంవత్సరాల వెన్నుపోటును కూడా కలిపి అన్ని
వర్గాలకు చెందినటువంటి ప్రతి హామీని నెరవేర్చాలని చెప్పేసి ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కాపూర్ నియోజకవర్గం నుండి డిమాండ్ చేస్తూ జై జగన్.